గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఇటీవల మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వంశీ పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో సైతం ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య సమస్యలతో దూరంగా ఉన్నారని కార్యకర్తలు భావించారైతే అసలు ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వంశీ ఇప్పటికే 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. పలు కేసుల్లో ఏడాది ఫిబ్రవరి 16న అరెస్టై జైలుకు కూడా వెళ్లి అతి కష్టంపై బెయిల్పై విడుదలయ్యారు. గతంలో ఓ టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఆయన ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న వంశీపై మరో కేసు నమోదు కావడం ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 2 రోజులుగా వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారనే టాక్ గన్నవరంలో గుప్పుమంది. మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వంశీ ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇటీవల మాచవరం స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారన్నది నేరాభియోగం నమోదు కాగా నిందితులు యతీంద్ర రామకృష్ణ, కొమ్మాకోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, ఎం బాబు, మూల్పురి ప్రభుకాంత్, అనగాని రవి మరికొంతమంది ఉన్నారు. ఈ నెల 23న మాచవరం పోలీసులు సమన్లిచ్చేందుకు వంశీ నివాసానికి వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లినా అక్కడ ఉపశమనం లభించలేదు. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 29 విచారణ ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్నా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఆయన అనుచరులు కూడా వాయిదాకు రాలేదు. అంతా కలిసి పరారయ్యారన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.